మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అందుబాటులో లేరని, త్వరలో నాయకత్వంలో మార్పు ఉంటుందన్న ఊహాగానాలతో జార్ఖండ్ రాజకీయాలు వేడెక్కాయి. ఈ క్రమంలో సోరెన్ నివాసంతో పాటు రాజ్భవన్, ఈడీ కార్యాలయం వద్ద 144 సెక్షన్ విధించారు. అయితే ఆయన రాంచీలోని అధికారిక నివాసంలో ప్రత్యక్షమయ్యారు. ఈడీ విచారణ నేపథ్యంలో ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. భూ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సోరెన్ను ప్రశ్నించేందుకు ఈడీ అధికారులు సోమవారం ఢిల్లీలోని సీఎం అధికారిక నివాసానికి వెళ్లారు. 13 గంటల పాటు ఎదురు చూశారు. కానీ ఆయన మాత్రం వారికి అందుబాటులోకి రాలేదు. సోదాల్లో భాగంగా అధికారులు 2 BMW కార్లు, దస్త్రాలు, 36 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉండగా జనవరి 31న రాంచీలోని తన నివాసానికి రావాలని సోరెన్ ఇప్పటికే ఈడీ అధికారులకు సందేశం పంపారు. బుధవారం మధ్యాహ్నం 1 గంటకు ఆయన్ను విచారించే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ పరిణామాలతో సీఎం మిస్సింగ్ అంటూ భాజపా విమర్శలు గుప్పిస్తోంది. సోరెన్ చిత్రంతో ఉన్న పోస్టర్ను ఎక్స్లో పోస్ట్ చేసి ఆయన గురించి సమాచారం ఇచ్చిన వారికి 11,000 రూపాయల రివార్డు ప్రకటించింది.